ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు. నా పేరు ప్రసాద్ బాబు నిట్టా. ప్రభువులో నా పేరు ఇజ్రాయెల్ ప్రసాద్ నిట్టా. అయితే నేను చదివిన క్వాలిఫికేషన్కి తగినట్లుగా చాలా సంవత్సరాలు నేను సిబిఎస్ఈ స్కూల్స్లో, తర్వాత కాలేజెస్లో ఇంటర్మీడియట్కి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రొఫెసర్గా ఇవన్నీ నేను చేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్లో ఈ ప్రాజెక్ట్ స్టేట్ కమ్ సెంట్రల్ గవర్నమెంట్ కంబైన్డ్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేయడం జరిగింది యాజ్ ఏ మెంటర్ ఆఫ్ ఇంటర్ఫేసింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఇది స్టార్ట్ చేసి ఈ మినిస్ట్రీ 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇందులో మేము ఒకటి స్పిరిచువల్ సర్వీస్గా బైబిల్ ట్రైనింగ్, గ్రాడ్యుయేషన్ ఆర్గనైజేషన్లు ఉంటాయి, లీగల్ సర్వీసులు ఉంటాయి, చర్చ్ మినిస్ట్రీ డైరెక్టర్షిప్ ఎలా చేయాలి, ఆర్గనైజేషన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేవి ఉంటాయి. నేను నేషనల్ సర్టిఫైడ్ డైటీషియన్, ఫుడ్ సైన్స్, అప్లైడ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ డైటెటిక్స్ చదివాను. ఇంకా మేము ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ టూరిజం కూడా చేస్తా ఉన్నాము. ఈ సర్వీసెస్ మీరు కూడా ఉపయోగించుకోండి. దైవాశిస్సులు. ఆమేన్. క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలకు చోటు లేదు. క్రైస్తవ బాబాలు లేరు, ఉండకూడదు. సో ఐడ్ లైక్ టు నారేట్ దీస్ థింగ్స్ వెరీ క్లియర్లీ టుడే. క్రైస్తవ ప్రార్థన అనేది హిప్నోటిజం కాదు. ఏదో వేల మంది చేతులు ఎత్తేనో ఒకే మాటని రిపీటెడ్ గా 100 సార్లు పలికితే, ఏదో 1000 స్తోత్రాల పుస్తకం అన్నట్లుగా 100 సార్లు పలికితే అదేదో స్పెషల్ ఇంపాక్ట్, ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. మీరు బైబిల్లో ఎక్కడైనా చూసుకోండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అతిపెద్ద ప్రసంగం ద్వితీయోపదేశకాండంలో మోషే ఇచ్చాడు. అలాగే మీరు అతిపెద్ద ప్రార్థనలు చూస్తే దే ఆర్ లిమిటెడ్ టు సమ్ టైం, కొద్ది నిమిషాలకు ముడిపడి ఉంటాయి. వ్యక్తిగత ప్రార్థనలు వేరు. 21 రోజులు దానియేలు ప్రార్థనలు ఉండవచ్చు. దోస్ ఆర్ కాల్డ్ కంటిన్యూవల్ ప్రేయర్స్. కంటిన్యూవస్ ప్రేయర్స్ కాదు. 21 రోజులు అంటే 21 రోజులు అని గ్యాప్ లేకుండా మాట్లాడితే న్యూరాన్స్ అదిరిపోయి మెంటల్ వస్తుంది. అది కాదు. దేర్ ఇస్ ఎ ప్రేయర్ విత్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్స్. Sometimes we pray only with spirit. Sometimes we pray only with mind. Sometimes we pray with body, spirit and mind. 3 days. దేవుని సేవ అంటే ఏదో మెస్మరిజం చేసేది కాదు. లక్షల మందిని కూర్చోబెట్టుకుని ఇంత సౌండ్ సిస్టమ్, ఇంత ఎక్స్పెన్స్, ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏదో అయిపోద్ది అనుకుంటూ శుద్ధ దండగా. నేను మోర్ దెన్ 30 years, 35 years నా పర్సనల్ రీసెర్చ్, చిన్ననాటి నుంచి తెలిసినటువంటి సర్వేలు, చదివిన పుస్తకాలు, క్రైస్తవ హిస్టరీ, ఇప్పుడు చాలా మంది దగ్గర మేము తీసుకున్న సర్వేలు. ఇప్పుడు మా దగ్గర ఆఫీస్ మేనేజర్ పాప ఉంది. ఆమె ఎట్లా రక్షణ పొందింది? 7th క్లాస్లో క్లాస్మేట్ చెప్పిన వాక్యంతో, అప్పుడప్పుడు చెప్పిన వాక్యంతో మారు మనసు పొందింది. నేను ఎట్లా మారు మనసు పొందాను? ఒక వృద్ధురాలు, ఒక ఆంటీ నా కొరకు అప్పుడప్పుడు ప్రార్థన చేసింది. చాలామంది కాటేజ్ మీటింగ్లో, హాస్పిటల్స్లో విజిట్ చేసినప్పుడు, జైలు మినిస్ట్రీలో అట్లా రక్షణ పొందిన వాళ్ళే తప్ప పబ్లిక్ మీటింగ్లో లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నేను మారు మనసు పొందిన అన్నాడు ఒక్కడు లేడు కదా. అక్కడికి వెళ్ళి మ్యాక్సిమమ్ డిస్టర్బ్ అయిన వాళ్ళే చూసాం. ఎందుకు మరి ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే దీని విషయం మనం తర్వాత ముందు రోజుల్లో తేలుద్దాం. ఒకటి, ప్రార్థన అనేది హిప్నటిజం కాదు, మనం ఏదో మాయాజాలం చేసేది కాదు. ఇది ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆయన పద్ధతిలో, ఆయన సమయంలో కార్యం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు కార్యం చేస్తాడు, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ టైమ్స్. ఎందుకు? ఎంతైనా నరుణ్ణి పూర్తిగా దేవుడు తోసివేయలేదు. నరుని యొక్క ఆశకు, ఆలోచనకు కొంత చోటు ఇచ్చాడు, కానీ అది అతనికి నష్టదాయకమైనప్పుడు, అది అతను మిస్లీడ్ చేస్తున్నప్పుడు అట్టివి ఆపుతాడు దేవుడు. ప్రార్థన అనేది హిప్నోటిజం కాదు, దేవుని సేవ అనేది మెస్మరిజం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సేవకుడు ఏమి మెజిషియన్ కాదు. దేవుని సేవకులు మెజిషియన్స్ కాదు. వాళ్ళు లేడీ సర్వెంట్స్ అయినా, మేల్ సర్వెంట్స్ అయినా మెజిషియన్స్ కాదు. ఎంతసేపు మ్యాజిక్స్ పెర్ఫామ్ చేసి ఈ విశ్వాసులను లేకపోతే బయట వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి దేవుడు అట్లాగా ఏర్పాటు చేయాలి. ఒకసారి మనం చూస్తే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, అసలు మనుషులకున్న కట్లు తెంపవలసిన అవసరం చాలా ఉంది. ఈ స్పిరిచువల్ బాండ్స్, సూపర్స్టిషన్స్, ఈ మూఢనమ్మకాలు, ఎస్పెషల్లీ క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలు. ఒక ఆయన ఎంతో పెద్ద ఇల్లు కట్టాడు, ఆయనకి చాలా వాక్యం తెలుసు, అంతా చేసి లాస్ట్లో లోపల కుడిగాలెట్టమంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాట్ షల్ వి డూ విత్ దిస్ సచ్ పీపుల్? మనం ఇట్లాంటి వాళ్ళని ఏం చేయగలుగుతాము? ఒకసారి వాక్యాన్ని చూడండి.
యెషయా గ్రంథం 58 మోస్ట్ ఇంపార్టెంట్ వెర్స్. ఉపవాసము దేవునికి ఏ విధమైన ఉపవాసం అనుకూలం? ఏదో మనం తల వంచుకుని గోని పట్టు కట్టుకుని భోజనం మానేయటం, లేకపోతే తగ్గించుకుని మనం కొన్ని విషయాలు మానుకుని కూర్చోవటం తప్పేమీ కాదు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడిమాను మోకులు తీసేయాలి, బాధించబడిన వారిని విడిపించాలి. ఆ ప్రతి విధమైన కాడి అనగా ప్రతి విధమైన మోసం నుంచి, ప్రతి విధమైనటువంటి అబద్ధం నుంచి, మూఢనమ్మకాల నుంచి మనుషులు విడిపించడం ఉపవాస ప్రార్థనతో సమానమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథం 58 5-6 వచనాల తర్వాత చదువుకోండి. అంతేకాదు ఇక్కడ ఎందుకు జనాలను వీళ్ళు పోగు చేసి ఈ పేదవాళ్లను, అమాయకులను వాళ్ళ ఫోటోలు పెట్టి, వాళ్ళు ఏడుస్తున్న ఫోటోలు పెట్టి, వాళ్ళకి దెయ్యాలు పట్టినాయి అని వాళ్ళు స్టేజీ మీద కొట్టుకుంటుంటే చూద్దాం నువ్వు ఒక ఎస్పీ వైఫ్ను, ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ను, లేకపోతే ఒక విఐపి ఎవరైనా సమ్ XYZ ఎవరినన్నా పెట్టి స్టేజ్ మీద చూద్దాము. ఎవరు అమాయకులు, ఎవరి పిల్లల్ని మోసం చేస్తావు? ఒక ఫేమస్ డాక్టర్ కూతురు తీసుకొచ్చి దేవుడు పిలిచాడు, దేవుని సేవలో పెళ్ళొద్దు, నీకు ఏమొద్దు అని చెప్పి మీరు వాడు వెనకాల పడి నేను పరిగెత్తించి పోలీసులతో గుద్దిస్తాడు. అమాయకులైన పిల్లలే కదా వాళ్ళు, పేదవాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు ఏదో తెలియక అన్నారు సేవ చేయాలనిపిస్తుందని. కౌన్సిలింగ్ అవ్వాలి కదా, ఇది కాదమ్మా కొంత నేర్చుకోవాలి, నీ చదువు కంప్లీట్ అవ్వాలి, నీకు ఒక జాబ్ ఉండాలి, జీవితం తెలియాలి. ఇది పాత నిబంధనలో ఇర్మియాలా కాదు, ఇది కొత్త నిబంధన కాలం దాటాము. ఎందుకు? జాగ్రత్త. బిలాం అంటున్నాడు, నీతిమంతుని మరణము వంటి మరణము నాకు కలుగునుగాక. ఎందుకు కలుగుతాడికి అర్థమైపోయింది, నేను చేసినవన్నీ దుర్మార్గాలు, నాకు భయంకరమైన చావు ఉంది అని అడిగి అర్థమైపోయి ముందుగానే ఉలిక్కి పడుతున్నాడు వాడు. నీతిమంతుని వంటి మరణము నాకు కావాలని. పొరపాటున నీతిమంతుని వంటి మరణం కలగ. బిలాము మరణం ఎలా జరిగిందో ఒక్కసారి చూస్తే మీకు బైబిల్లో బాగా అర్థం అవుద్ది. జనాల్ని పోగేసుకున్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోలేదు. అందుకంటున్నాడు, చిన్న మంద భయపడవద్దు, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈ వాక్యాన్ని మీరు ఇక్కడ చూడండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. డు నాట్ బి అఫ్రైడ్ లిటిల్ ఫ్లాక్, ఫర్ ఇట్ గివ్స్ యూ ద ఫాదర్స్ గ్రేట్ హ్యాపీనెస్ టు గివ్ యూ ద కింగ్డమ్. పెద్ద పెద్ద మందలేదని ఇప్పుడు బాధపడవద్దు, భయపడవద్దు. అసలు బైబిల్కి సంబంధం లేదు. పెద్ద మంద గురించి ఒకసారి చెప్పారు బైబిల్లో. పందులు పెద్ద మందగా వెళ్ళి ప్రపాతమనబడిన కోనేటిలో పడి చచ్చేది. ఇవన్నీ ప్రారంభంలో కొంతమంది తెలియక చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసినా కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుని కొంతకాలం బయటకు వచ్చే వరకు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కానీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అంటున్నాడు, మీకు కావాలంటే తర్వాత హెబ్రీ పత్రిక 6 వచనాలు చదువుకోండి. నేను చిన్న పిల్లవాడనే ఉండినప్పుడు, ఇదేమో ఇక్కడ ఈ రిఫరెన్స్ 1 కొరింథీ పత్రిక 13. హెబ్రీ వేరు, మెచ్యూరిటీ గురించి మాట్లాడతాడు. అందులో పరిపూర్ణతకు, సంపూర్ణులకు సాగిపోతాయి. ఎలిమెంటరీ టీచింగ్ నుంచి మెచ్యూరిటీ టీచింగ్ ఎట్లా వెళ్ళాలో హెబ్రీ పత్రిక 6:1-2 వచ్చినారు. ఇక్కడ 1 కొరింథీ 13:11 అంటున్నాడు, నేను చిన్న పిల్లవాడని ఉండినప్పుడు చిన్న పిల్లవానిగా మాట్లాడాను, చిన్న పిల్లవానిగా తలంచాను, చిన్న పిల్లవానిగా విచారించాను. ఇప్పుడైతే పెద్దవాడని ఉంటుంది, చిన్న పిల్లవాని పనులు మానేశాను అంటున్నాడు. పెద్దవాడని ఉండి చిన్న పిల్లవాని పనులు మానేశాను అంటున్నాడు. అవును, తెలియక్రితం నేను కూడా స్టార్టింగ్లో ఏదో చిన్న చిన్న అమాయకత్వాలు, మూఢనమ్మకాల్లాగా ఉండేవి. ఏది, నేను అప్పుడు 18 years మారు మనసు పొంది కొన్ని నెలలో లేదా ఒక సంవత్సరం మాట్లాడాడు. ఎప్పుడైతే వాక్యం లోతుల్లోకి వెళ్తున్నామో దేవుడు కొన్ని బయలుపరచడం వదిలేసాము. అవన్నీ అవి శరీర సంబంధమైన అలవాట్లు కావచ్చు, మానసికమైనవి, ఆత్మీయమైనవి ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు క్లెడ్జీ కాలర్ అంటారు, ఇది పట్టుకుని పరలోకమే వెళ్ళడం. ఇది పెట్టుకోపోయినంత మాత్రం వచ్చే నష్టం ఏమి లేదు. మరి ఎందుకు పెట్టాము? జస్ట్ లిటిల్ బిట్ సింబల్. ఇప్పుడు రైల్వే వాళ్ళకి రైల్వే యూనిఫామ్ ఉంది, ఆర్టీసీ వాళ్ళకి ఆర్టీసీ యూనిఫామ్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది గాడ్ సర్వీసులు ఉన్న వాళ్ళకి ఒక చిన్న యూనిఫామ్ సింబల్. ఇది లేకపోయినంత మాత్రం ఏం కాదు. లోకంలో కొంచెం ఏదన్నా మనకి ఎవరో ఏంటో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు. కానీ ఇది లేకపోయినంత మాత్రం పరలోకం వెళ్ళటం ఏమి ఆగిపోం. ఈ క్లెడ్జీ కాలర్ లేదనో, పైన కోట్ లేదనో మనకు వచ్చిన నష్టమేం లేదు. ఇది కూడా ఒక బైబిల్ కాలేజెస్, కొన్ని కాలేజెస్కి డైరెక్టర్గా ఉంటాం. కొన్ని ఇండియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమంది మీద కొన్ని వివక్షలు ఉన్నాయి. వాటిని ఎదిరించడం కొరకు మెయింటైన్ చేయడమే తప్ప, కొంత ఎడ్యుకేటెడ్గా డిసిప్లిన్ అవసరం అని చేయడమే తప్ప, వీటి వల్ల ప్రత్యేకంగా పరలోకం వెళ్ళడానికి ఒరిగిందంటూ ఏదీ లేదు. కనుక ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏదో మెస్మరైజ్ చేసి వెరైటీగా ప్రార్థన చేయకపోతే ఏమీ నష్టం లేదు. నువ్వు చేసే చిన్న ప్రార్థన, సామాన్యమైన ప్రార్థన గొప్ప జవాబిస్తుంది. విశ్వసించంతే.
నా మట్టుకు నేను అంతే చేసుకున్నాను. వ్యక్తిగతంగా నువ్వు చేసుకో ప్రార్థన. నేను బలంగా ప్రార్థన చేస్తా, కొన్నిసార్లు మోకాళ్ళ మీద నడుస్తా, ఓకే. 10 మందిలో కూడా అలాగే చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? మనుషుల యొక్క సైకాలజీని, అక్కడ ఉన్న వ్యక్తులను మన వైపుకి అట్రాక్ట్ చేయకూడదు, పరిశుద్ధాత్మ వైపుకి అట్రాక్ట్ చేయాలి. వాళ్ళ దేవుని వైపుకు మనము లీడ్ చేయాలి అంతే. ఎప్పుడైతే మన వైపుకు లీడ్ చేసుకుంటామో మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. లేకపోతే నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు నా వైపుకి లీడ్ చేస్తే మిమ్మల్ని. ఎందుకంటే నాలో ఏమీ లేదు. ఏ క్షణాన్న ఎవరి ఊపిరి దేవుడు తీసుకుంటాడు ఆయన చిత్తం. కానీ బ్రతికినంత కాలం వీ హ్యావ్ టు లీడ్ ద పీపుల్ టువర్డ్స్ అవర్ సేవియర్. మన రక్షకుని వైపుకు మనము నడిపించాలి అంతే. ఆయన చక్కటి వాగ్దానం ఉంది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, దీర్ఘాయువు సుఖ జీవనముతో కూడిన సంవత్సరములను శాంతియు అనుగ్రహిస్తానన్నాడు. తప్పనిసరిగా ఇస్తాడు. కనుక ఈ పిల్ల చేష్టలు మానేసేయాలి. జనాలను పోగు చేసుకోవటానికి ఏదైతే ఆప్టిక్ వ్యూకి బాగుంటుంది, లేకపోతే ఇంకా వెరైటీ వర్డ్స్, కొన్ని రకాలైనటువంటి ఎక్స్ట్రాడినరీ రిసైట్మెంట్ వర్డ్స్ అలాగూ చేసి ఉంటారని అనుకొని ఉంటూ ఉన్నాను అనక్కర్లా. ఇవన్నీ ఇట్లాంటివి ఎక్స్ట్రా వర్డ్స్ అక్కర్లా. మనం ఎంత సామాన్యంగా మాట్లాడితే దేవునికి అంత ఇష్టం, ఎంత ఎక్స్ట్రాలు మాట్లాడితే పరిశుద్ధాత్మకు అంత అసహ్యం. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు. ఇంద్రజాలకుడు కాదు దేవుని సేవకుడు అంటే. ఇట్స్ నాట్ మ్యాజిషియన్. ట్రిక్స్ ప్లే చేయక్కర్లేదు. ఈ ట్రిక్స్ గురించి ఒక మాట ఉంటుంది. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం చూసుకోండి. కౌంటర్ ఫిట్ మిరకల్స్ అనేది సాతాను సంబంధమైన వారు చేస్తారని 2 తెస్సలోనికీ 2వ చాప్టర్లో మీరు 9th వెర్షన్ చదువుకుంటే ఉంటుంది. అంటే డూప్లికేట్ మిరకల్స్, మ్యాజిక్స్. మనందరికీ తెలుసు కదా, తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బాగా తెలుసు. సంగరక్షం ప్రియబాబు చచ్చిపోయాడు మ్యాజిక్ చేసి మా చిన్నప్పుడు. గోడ వాడి జీవితం. మళ్ళీ ఫారిన్ నుంచి ఫ్లైట్ల మీద దిగేవాళ్ళు. ఫారిన్ నుంచి ఫ్లైట్ల మీద దిగినంత మాత్రాన ఇక్కడ గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఏదో హడావుడి చేసి మనుషుల్ని భయపెట్టినంత మాత్రాన నీ భయము నిన్నే పట్టుకుని చివరికి ఎవరినైతే భయపెట్టావో వాళ్ళే నీ మీద రివర్స్ అవుతారు. క్రైస్తవ జీవితంలో మనము జీవము గల దేవుణ్ణి వెంబడించే విధానము క్వైట్ డిఫరెంట్. అందుకని ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31లో, యు మస్ట్ నాట్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ ద వే ద అదర్ నేషన్స్ వర్షిప్ దైర్ గాడ్స్. ఇతరులు తమ దేవతలను ఆరాధించిన రీతిలో నీవు నీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో, NLT వెర్షన్లో చాలా చక్కగా ఎక్కడ స్మాల్ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి కరెక్ట్గా ఉంది వెర్షన్. అందుకనే ఈ సెంటెన్స్ ఈ బైబిల్ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. వాళ్ళు ఎగురుతున్నారు, అరుస్తున్నారని మనం అలా చేయకూడదు. నీకు కావాలంటే జిమ్కి వెళ్ళి లోపల ఎక్సర్సైజ్ చేసుకోకుండా కాసేపు తప్పేమీ లేదు. ఆ ఎక్సర్సైజ్లన్నీ కూడా నువ్వు ప్రేయర్లోను చర్చిలో జనాల ముందు డిస్ప్లే చేస్తానంటే చూసేవాళ్ళు అదేదో నెససరీ అనుకుంటా. అలా చేస్తే ఏదైనా స్పెషల్ బ్లెస్సింగ్స్ వస్తాయని వాళ్ళు పోతున్నారు, నువ్వు పోతున్నావు. ఇక్కడ ఒక ముసలాయన ఇదే అంటున్నాడు. స్ట్రెచ్చర్ మీద వచ్చాడు నా దగ్గరికి. నా వయసులో ఉండగా అంత ఎత్తి ఎగిరేవాడిని అన్నాడు. అలేలోయ ఎగిరేవాడంట. ఇప్పుడు కూర్చున్న కాడి నుంచి లేకపోతున్నాడు. నేను అనుకున్నాను అప్పుడు కొంచెం తక్కువ ఎగిరితే బాగుండేది, ఇప్పుడు దేవుడు ఓపిక ఇచ్చిండేవాడు నీకు. ఇదంతా వాళ్ళు ఎగరటం నేను తప్పని దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయట్లే. అది దాన్ని ఏదో కరెక్ట్ అని, అలా చేయాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే ఏదో దేవునికి దూరస్తులని ఇట్లా వీళ్ళు మానసికంగా వేధిస్తారు మనుషులు. ఈ దుర్మార్గపు మైండ్ ఇది ప్రమాదం అన్నిటికంటే. గాడ్స్ సర్వీస్ ఈజ్ నాట్ మెస్మరిజం. మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు కదా, ఇది మనుషులు చేసేటువంటి మెస్మరిజం కాదు. ఇది ఒక మాయాజాలం లేకపోతే ఇంద్రజాలం కాదు. ఇది మనం ఏదో ఎంతమందిని పోగు చేసి మ్యాజిక్ వెంట పట్టుకుని వాళ్ళంటే డబ్బులు అడుక్కుంటున్నారు. టికెట్ కావాలి, మినిమం టికెట్ పెట్టుకుంటారు. ఎంతమంది వస్తేనే కానీ ఆ షోకి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ రావు. నీకు ఎవడ పెట్టమన్నాడు అంత ఖర్చు పెట్టి? ఎవడ పెట్టమన్నారు నిన్ను అంత పెద్దది? దేవుడు అనుమతించినప్పుడు వదిలేరాదు. నీ శక్తికి తగిందే పెట్టరాదు. శక్తికి మించుకుని పెట్టుకుని స్టేజీ ఎక్కి అడుక్కుని నేను నువ్వు నీచపరుచుకుని దేవుని నామానికి అవఘనత తెచ్చి ఇదంతా కూడా ఏంటంటే సాతాను నేర్పిన ట్రిక్కరీ థింగ్స్. అందుకనే ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టెస్ సేస్ దట్ దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించను కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఫైనల్ గా దేవుని సేవ అనేది హిప్నాటిజం కాదు. యూనో ద వర్డ్ హిప్నాటిజం అనే పదాన్ని చెప్పాను కదా, సమ్మోహన క్రియ లేక సమ్మోహన శక్తి. ఎవరినో మనం మంత్రముగ్ధులు చేయక్కర్లేదు, మన స్వత్త జ్ఞానంతో చేయక్కర్లా. పరిశుద్ధాత్ముడు దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు ఆయన పద్ధతిలో. ఎప్పుడు మనము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం మానేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అవుతాడు. మనం ఇలాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేసినంతసేపు జనాల్లో మంచి పేరు వస్తుంది, వాహవా అంటారు, గొప్పోడు అంటారు, పైకి ఎగురుతాం.
దబేలు కింద పడిపోతాం అంతే. లేపే దిక్కుండరు. నిన్ను అప్పటిదాకా పోయిన వాడు కనీసం నీ మొహం చూడవచ్చు. జాగ్రత్త, క్రిస్టియన్ ప్రేయర్ ఈజ్ నాట్ హిప్నోటిజం. వి కెనాట్ హిప్నోటైజ్ గాడ్ అండ్ మెస్మరైజ్ హిస్ పీపుల్. దేవునిని కూడా వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే చివరికి ఇలాగా అలాగా 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 చేసి దేవుని కూడా హిప్నటైజ్ చేసేస్తే దేవుడు కూడా మేము చెప్పినట్టు వింటాడు అనే స్థాయికి వెళ్ళిపోయాడు. గాడ్ డజంట్ లిసన్ టు ఎనీబడి. యు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ 40 years సైనాయ్ డిజర్ట్ జర్నీ విత్ మోసెస్. మోషేతో కలిసి వాళ్ళు చేసిన 40 సంవత్సరాల ప్రయాణంలో దాదాపుగా మిగిలింది ఒక 2 మంది మిగిలి ఉంటారు, కాలేబు యెహోషువతో పాటు అన్అఫీషియల్ కౌంట్. ఏది 7 లక్షల మంది బయలుదేరితే 7 మిగలడం కష్టమైంది పాత తరం. అలాగని చెప్పి గాడ్ డిడెంట్ మెండ్ హిజ్ వేస్. దేవుడు తన మార్గములు మార్చుకోలేదు. కనుక దేవుని చిత్తానుసారంగా దీవించి దేవుని కృపను జరిగించి దైవాశీస్సులు పొందే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.